హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఈ యొక్క వీడియోలో మనము సిఎస్ఎస్ సంబంధించి రోడ్ మ్యాప్ అనేది తెలుసుకోబోతున్నాం ఫ్రమ్ బేసిక్ టాపిక్స్ టు ద అడ్వాన్స్ టాపిక్స్. ఓకేనా? ఈ యొక్క ఛానల్లో ఫర్దర్గా మనము సిఎస్ఎస్లో డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్స్ అనేవి కూడా మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను ఇన్ తెలుగులో మీకు. ఓకేనా? ఇప్పుడే ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీకాంత్ వెబ్టెక్. ఓకేనా? మరి కంటెంట్లోకి వెళ్ళిపోతే మనము ఫస్ట్ సిఎస్ఎస్ రోడ్ మ్యాప్ సంబంధించి ఫస్ట్ మనం సిఎస్ఎస్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఓకేనా? సిఎస్ఎస్ బేసిక్స్ అందరూ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? తీసేది. ఓకేనా? సిఎస్ఎస్ బేసిక్స్లో ఫస్ట్ మనం నేర్చుకోవాల్సినది ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్. ఓకేనా? ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్. సిఎస్ఎస్ యొక్క ఇంట్రడక్షన్ అనేది నేర్చుకుంటాం. వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ సిఎస్ఎస్, టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్. ఓకేనా? టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్, హౌ మెనీ టైప్స్ అనేవి ఉన్నాయి మన సిఎస్ఎస్లో. ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ వంటి ఏమి. ఓకేనా? దీంతో పాటుగా మనం సిఎస్ఎస్ యొక్క సింటాక్స్ అనేది నేర్చుకోవాలి ఇందులోనే. ఓకేనా? టైప్స్. ఓకేనా? దీంతో పాటుగా సింటాక్స్, అదేవిధంగా సిఎస్ఎస్లో కమెంట్స్. ఓకేనా? కమెంట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? ఓకేనా? ఇవి మనము ఎక్కువగా కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది సిఎస్ఎస్లో. ఇంట్రడక్షన్ టు సిఎస్ఎస్, టైప్స్, సింటాక్స్, కామెంట్స్. ఫస్ట్ టాపిక్ నేర్చుకోవాల్సింది ఇది. ఓకేనా? సిఎస్ఎస్లో. సెకండ్ సిఎస్ఎస్ బేసిక్స్లో మనకు సెకండ్ నేర్చుకోవాల్సిన టాపిక్ ఏమిరా అంటే సిఎస్ఎస్ యొక్క సెలెక్టార్స్. ఓకేనా? సిఎస్ఎస్ సెలెక్టార్స్. సెలెక్టార్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మనకు సిఎస్ఎస్లో. ఓకేనా? ఈ యొక్క సెలెక్టార్స్ గురించి మీరు నేను ఫర్దర్గా ఒక లాంగ్ వీడియో అనేది నేను చేస్తాను. ఓకేనా? మన ఛానల్లో ఎవరైనా అదర్ ఛానల్స్లో కూడా చూడండి. ఓకేనా? సిఎస్ఎస్ సెలెక్టర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ మనకు. ఓకేనా? నెక్స్ట్ మన సిఎస్ఎస్లో నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏమిరా అంటే సిఎస్ఎస్ యొక్క కలర్స్. ఓకేనా? సిఎస్ఎస్ కలర్స్. ఓకేనా? కలర్స్ గురించి నేను నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇందులో ఏ కలర్స్ అనేటివి ఎట్లా యూజ్ అవుతాయి మనకు, హెక్సాడెసిమల్స్ కానీ ఆర్జీబీ కలర్స్ కానీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ అనేటివి ఉన్నాయి. కలర్ ఫార్మాట్ అనేది కూడా నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? ఇది సిఎస్ఎస్ యొక్క కలర్స్. థర్డ్ టాపిక్ నేర్చుకోవాల్సింది బేసిక్స్లో. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఏమిరా అంటే మీరు సిఎస్ఎస్ యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి నేర్చుకోవాల్సింది. ఓకేనా? బ్యాక్గ్రౌండ్లో మనకు డిఫరెంట్ ఉన్నాయి. ఓకేనా? బ్యాక్గ్రౌండ్ సంబంధించి బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకేనా? బీజీ కలర్, అదేవిధంగా బీజీ ఇమేజ్, అదేవిధంగా బీజీ సైజు, అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ రిపీట్. ఓకేనా? బీజీ రిపీట్, అదేవిధంగా బీజీ పొజిషన్. ఓకేనా? ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది సిఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ సంబంధించి. ఫోర్త్ టాపిక్ ఇంట్రడక్షన్, సిఎస్ఎస్ సెలెక్టర్స్, కలర్స్. నెక్స్ట్ బేసిక్స్లో నేర్చుకోవాల్సిన సిఎస్ఎస్ యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకేనా? దీంతో పాటుగా మనము ఫిఫ్త్ టాపిక్ నేర్చుకోవాల్సింది మనము సిఎస్ఎస్లో బార్డర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఓకేనా? బార్డర్స్ అనేది నేర్చుకోవాలా. ఓకేనా? సిఎస్ఎస్లో ఫిఫ్త్ వన్ నుంచి బార్డర్స్ గురించి తెలుసుకోవాలా. ఓకేనా? బార్డర్ అంటే ఏంది, బార్డర్ విడ్త్, బార్డర్ స్టైలు, కలరు, ఓకేనా, రేడియస్, ఇవన్నీ కూడా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క బార్డర్స్లో బార్డర్ విడ్త్, స్టైలు, కలరు, రేడియస్, ఎవ్రీథింగ్. ఓకేనా? నెక్స్ట్ బేసిక్ టాపిక్స్లో నేను ఒక 25 టాపిక్స్ అనేటివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇవి నేర్చుకుంటే మీరు సిఎస్ఎస్ యొక్క బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా మీరు నేర్చుకునేచ్చు. ఓకేనా? నెక్స్ట్ సిక్స్త్ టాపిక్ ఏమిటంటే మార్జిన్. ఓకేనా? మార్జిన్ గురించి నేర్చుకోవాలి. మార్జిన్
మార్జిన్ టాప్, మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, మార్జిన్ బాటమ్. ఓకేనా, ఇవన్నీ కూడా మనకు మార్జిన్స్ లో కవర్ అవుతాయి. ఇంకా సిక్స్త్ టాపిక్ మార్జిన్స్ గురించి తెలుసుకోవాలా. సెవెంత్ టాపిక్ వచ్చి ప్యాడింగ్ గురించి నేర్చుకోవాలా. ఓకేనా, ఈ యొక్క ప్యాడింగ్. నెక్స్ట్ బాక్స్ మోడల్ అనేది ఉంటుంది, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బాక్స్ మోడల్. ఓకేనా, ఈ యొక్క బాక్స్ మోడల్లో మనకు కంటెంట్, ప్యాడింగ్, మార్జిన్, బాక్స్ సైజింగ్, ఓకేనా, విడ్త్, హైట్, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క బాక్స్ మోడల్లో మనకు కవర్ అవుతాయి. ఓకేనా, విత్ అండ్ హైట్. ఓకేనా, ఈ యొక్క టాపిక్స్ అనేటివి నేర్చుకుంటే మీరు బేసిక్ లెవెల్ వరకు ఈ యొక్క టాపిక్స్ అనేటివి ఇంపార్టెంట్ సిఎస్ఎస్ బేసిక్స్లో. ఓకేనా, విత్ అండ్ హైట్ వరకు. నెక్స్ట్ మిడ్ లెవెల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిడ్ లెవెల్ ఆఫ్ సిఎస్ఎస్లో మిడ్ లెవెల్లో ఏమేమి నేర్చుకోవచ్చు. ఓకేనా, దానికి సంబంధించి ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సినటువంటి టాపిక్ ఏమిటంటే 10th టాపిక్ ఇది కలర్స్, అలైన్ గురించి, టెక్స్ట్ అలైన్. ఓకేనా, మిడ్ లెవెల్లో ఫస్ట్ కలర్స్ గురించి మనకు హెక్సాడెసిమల్ కలర్స్, అదేవిధంగా డిఫరెంట్ కలర్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, గ్రేడియన్స్ అని. ఓకేనా, అవన్నీ కూడా మనము యొక్క కలర్స్లో నేర్చుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ అలైన్. ఓకేనా, టెక్స్ట్ అలైన్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ డెకరేషన్. ఓకేనా, టెక్స్ట్ డెకరేషన్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, టెక్స్ట్ నెక్స్ట్ వన్ వచ్చి టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సిన టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్, లెటర్ స్పేసింగ్. ఓకేనా, లెటర్ స్పేసింగ్. ఓకేనా, లైన్ స్పేసింగ్. ఓకేనా, ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా నేర్చుకుంటే మీరు కలర్స్ గురించి, టెక్స్ట్ అలైన్, టెక్స్ట్ డెకరేషన్, ఇవన్నీ కూడా ఒకే టాపిక్ లోనే మనకు కవర్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ టెక్స్ట్ ఇండెంట్. ఓకేనా, 11th టాపిక్ వచ్చి మనకున్నది టెక్స్ట్ ఇండెంట్. ఓకేనా, టెక్స్ట్ ఇండెంట్ అంటే ఏంది. ఓకేనా, టెక్స్ట్ షాడో గురించి. ఓకేనా, టెక్స్ట్ షాడో గురించి మనం నేర్చుకుంటాము. ఓకేనా, నెక్స్ట్ వైట్ స్పేసింగ్ గురించి నేర్చుకుంటాము. నెక్స్ట్ మనకు ఉన్నటువంటి దీనికి సంబంధించి లిస్ట్ నేర్చుకుంటాం. 12th టాపిక్ ఏమిటంటే లిస్ట్ గురించి. లిస్ట్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా, మళ్ళీ ఇందులో కూడా 3 టైప్స్ ఉన్నాయి. లిస్ట్ స్టైల్ టైప్. ఓకేనా, ఆల్రెడీ మనము ఇది HTML ఆల్రెడీ టాపిక్ అనేది మనము కవర్ చేసాం, లిస్ట్ స్టైల్ టైప్ అనేది. ఓకేనా, లిస్ట్ స్టైల్ ఇమేజ్, లిస్ట్ స్టైల్ టైప్, లిస్ట్ స్టైల్ ఇమేజ్, లిస్ట్ స్టైల్ పొజిషన్. ఈ యొక్క టాపిక్స్ అన్ని కూడా లిస్ట్ లో కూడా మనము కవర్ చేయబోతున్నాం. ఓకేనా, ఈ టాపిక్స్ అన్ని కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఇవి మనకు సిఎస్ఎస్ లో లిస్ట్ గురించి. నెక్స్ట్ టేబుల్స్ గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. టేబుల్స్ సంబంధించి బార్డర్ కొలాప్స్. ఓకేనా, బార్డర్ కొలాప్స్, బార్డర్ స్పేసింగ్.
టేబుల్ లేయర్స్, ఎక్సెట్రా ఫిల్స్. ఈ టేబుల్స్ గురించి కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క మిడ్ లెవెల్ సిఎస్ఎస్. ఓకేనా, ఈ యొక్క బేసిక్స్ అదేవిధంగా మిడ్ లెవెల్లో. నెక్స్ట్ ఈ యొక్క మిడ్ లెవెల్లో నేర్చుకోవాల్సిన టాపిక్ ఏమిటంటే డిస్ప్లే గురించి నేర్చుకోవాలి. ఓకేనా, డిస్ప్లే ఫ్లెక్స్. ఓకేనా, ఇవి చాలా ఉన్నాయి. ఈ యొక్క డిస్ప్లేలో ఏమేమి కవర్ అవుతాయంటే బ్లాక్, ఇన్లైన్ బ్లాక్, నన్ను. ఓకేనా, ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా ఈ యొక్క డిస్ప్లేలో మనకు కవర్ అవుతాయి. ఇవన్నీ కూడా నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఒక డిస్ప్లేతో పాటుగా మనకు 15th యొక్క ప్రాపర్టీ ఏంటంటే విజిబిలిటీ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఏ విధంగా విజిబిలిటీకి సంబంధించి దానికి సంబంధించి కొన్ని ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. ఓకే, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 16th టాపిక్ ఓవర్ఫ్లో అంటే ఏంటి? ఓకేనా, ఇందులో మనకు మళ్ళీ డిఫరెంట్ టైప్స్ వస్తాయి ఓవర్ఫ్లో సంబంధించి. హిడెన్, స్క్రోల్, అదేవిధంగా ఆటో. ఇవన్నీ కూడా ఈ యొక్క ఓవర్ఫ్లోలో మనము కవర్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సింది టాపిక్. మళ్ళీ నేను యొక్క డాక్యుమెంట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, అక్కడ నుంచి ఈ టాపిక్స్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, లేకపోతే నోట్ డౌన్ చేసుకుంటామంటే నోట్ డౌన్ అనేది చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ 17th టాపిక్ ఏమిటంటే పొజిషన్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. పొజిషన్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇందులో కూడా స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ. ఈ టాపిక్స్ అన్నీ కూడా మనకు పొజిషన్లో కవర్ అవుతాయి. ఓకేనా, స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్, ఫిక్స్డ్, స్టిక్కీ. దీంతో పాటుగా మనము జెడ్ ఇండెక్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. జెడ్ ఇండెక్స్ అంటే ఏంది? ఓకేనా, ఈ యొక్క టాపిక్స్. నెక్స్ట్ 19th వన్ వచ్చి మీరు నేర్చుకోవాల్సింది ఫ్లెక్స్ బాక్స్ అంటే ఏమి, ఏ విధంగా ఇది పర్ఫామ్ చేస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా మనం మిడ్ లెవెల్లో నేర్చుకోవాల్సి ఉంటుంది. బేసిక్, మిడ్ లెవెల్ అప్ టు ఫ్లెక్స్ బాక్స్ వరకు. నెక్స్ట్ మనకున్నది అడ్వాన్స్డ్ టాపిక్ సిఎస్ఎస్, అడ్వాన్స్డ్ టాపిక్స్లో మీరు నేర్చుకోవాల్సింది వచ్చి గ్రిడ్ గురించి. ఓకేనా, సిఎస్ఎస్ గ్రిడ్ అంటే ఏంది? ఓకేనా, ఏ విధంగా ఫ్లెక్స్ బాక్స్కి గ్రిడ్కి ఒక డిఫరెన్స్ ఏమి అనేది యొక్క అడ్వాన్స్ టాపిక్స్లో సిఎస్ఎస్ యొక్క అడ్వాన్స్ టాపిక్స్లో నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ఉన్నది సిఎస్ఎస్లో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ గ్రేడియంట్స్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, ఈ యొక్క గ్రేడియంట్స్లో మనకు కోనిక్ గ్రేడియంట్, రేడియల్ గ్రేడియంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్రేడియంట్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఈ యొక్క అడ్వాన్స్ టాపిక్స్లో మనం కవర్ చేయబోతా ఉన్నాం. సిఎస్ఎస్ గ్రిడ్, అదేవిధంగా గ్రేడియంట్స్. నెక్స్ట్ ఈ యొక్క అడ్వాన్స్ టాపిక్స్లో నెక్స్ట్ వచ్చేది చాలా ఇంపార్టెంట్ మీడియా క్వరీస్. ఈ యొక్క మీడియా క్వరీస్ యొక్క అడ్వాంటేజ్ ఏమిటి, ఏ విధంగా మనకు
డెస్క్టాప్లో ఎంత సైజ్ పెట్టాలా, అదేవిధంగా మా మొబైల్ వ్యూలో ఎంత సైజులో మనకు టెక్స్ట్ అనేది డిస్ప్లే అవ్వాలా, ఏ విధంగా అడ్జస్ట్ చేయాలా అనేది అన్నీ కూడా మనము ఈ యొక్క మీడియా క్వైరీస్లో మనము డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ ఉన్నది ఈ యొక్క అడ్వాన్స్డ్ టాపిక్స్లో నెక్స్ట్ వన్ వచ్చి ట్రాన్స్ఫార్మ్స్. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ట్రాన్స్ఫార్మ్స్ గురించి నేర్చుకోబోతున్నాము. ట్రాన్స్ఫార్మ్స్లో మనకు ట్రాన్స్లేట్ ఫంక్షన్, రొటేట్ ఫంక్షన్, స్కేల్ ఫంక్షన్, స్క్యూ ఫంక్షన్, అదేవిధంగా పర్స్పెక్టివ్, ఓకేనా. ఈ టాపిక్స్ అన్ని కూడా మనము ట్రాన్స్ఫార్మ్స్లో మనము డిస్కస్ చేయబోతున్నాం. ట్రాన్స్లేట్, రొటేట్, ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క సిఎస్ఎస్ యొక్క అడ్వాన్స్ టాపిక్స్లో మనము డిస్కస్ చేయబోయేటటువంటి టాపిక్ ఏంటంటే ట్రాన్సిషన్స్ గురించి డిస్కస్ చేస్తాం. ట్రాన్సిషన్స్ అంటే ఏమి, ఏ విధంగా ఇది వర్క్ అవుతాయి, ఓకేనా. ఇవన్నీ కూడా ట్రాన్సిషన్స్లో డిస్కస్ చేయబోతాం. నెక్స్ట్ లాస్ట్గా మనం యానిమేషన్స్ గురించి డిస్కస్ చేయబోతాం. అడ్వాన్స్ టాపిక్స్ యానిమేషన్స్లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. నేమ్, అదేవిధంగా డ్యూరేషన్, ఎంత టైం ఉండాలా, డిలే, డైరెక్షన్, ఇటరేషన్ కౌంట్, ఎక్సెట్రా టాపిక్స్, ఓకేనా. ఈ యొక్క టాపిక్స్ అన్నీ కూడా మనం యానిమేషన్స్లో, ముఖ్యంగా యానిమేషన్స్ సంబంధించి కీవర్డ్ గురించి మనము తెలుసుకోబోతున్నాం. కీవర్డ్ అంటే ఏంటి, అదేవిధంగా మీడియా క్వైరీస్లో మనకు మీడియా క్వైరీస్ అనేవి వస్తాయి. మీడియా అనే కీవర్డ్స్ అనేవి వస్తాయి. ఇవన్నీ కూడా మనము ఈ యొక్క సిఎస్ఎస్ సంబంధించి రోడ్ మ్యాప్, ఓకేనా, ఫ్రమ్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు కూడా ఈ యొక్క టాపిక్స్ అనేటివి నేను డైలీ ఒక్కొక్క టాపిక్ అనేది నేను వీడియో చేసి మీకు అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. చేసిన తర్వాత మీకు ప్రాజెక్ట్స్, ఏ ప్రాజెక్ట్స్ అనేటివి నా యొక్క ఛానల్లో నేను చేపిస్తానంటే ప్రాజెక్ట్స్ సంబంధించి ఇంకో ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చి ఏదన్నా ఒక కామర్స్ అప్లికేషన్ అనేది మనం డెవలప్ చేస్తాం. కామర్స్ అప్లికేషన్ గురించి ఏదన్నా ఒక జనరల్ కామర్స్ జనరల్ స్టోర్ కానీ ఇట్లాంటి ఒక అప్లికేషన్ అనేది మనము డెవలప్ చేస్తాం. ప్రాజెక్ట్ సంబంధించి ఫస్ట్ టాపిక్. సెకండ్ ప్రాజెక్ట్స్లో మనము నేర్చుకోబోతున్నది సోలార్ సిస్టమ్. సోలార్ సిస్టమ్ మీద ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తూ ఉంటాం, ఓకేనా. HTML CSS అనేది యూజ్ చేసి సోలార్ సిస్టమ్ మీద మనం ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేస్తాము. దీంతో పాటుగా మనం డెవలపర్ పోర్ట్ఫోలియో, ఓకేనా. డెవలపర్ యొక్క పోర్ట్ఫోలియో గురించి పోర్ట్ఫోలియో అనేది కూడా ఒక ప్రాజెక్ట్ విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. కామర్స్ అప్లికేషన్, సోలార్ సిస్టమ్, అదేవిధంగా డెవలపర్ పోర్ట్ఫోలియో, అదేవిధంగా టు డూ లిస్ట్ కావాలంటే నేను తర్వాత జావా స్క్రిప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. ఈ యొక్క త్రీ దీంతో పాటుగా మనం యానిమేషన్స్ కూడా నేర్చుకుంటాం కాబట్టి మూవింగ్ యానిమేషన్స్ సంబంధించి ఒక ప్రాజెక్ట్ అనేది
నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? దీంతో పాటుగా మనకు గేమింగ్ అనేది మనము జావా స్క్రిప్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఓకేనా? ఇక గేమింగ్ ప్రాజెక్ట్ అని తర్వాత నేను జావా స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ యొక్క 4 ప్రాజెక్ట్స్ కూడా ఈ యొక్క ఛానల్లో ఫర్దర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కామర్స్ అప్లికేషన్, సోలార్ సిస్టమ్ యొక్క అప్లికేషన్, డెవలపర్ యొక్క పోర్ట్ఫోలియో, అదేవిధంగా మూవింగ్ యానిమేషన్స్. ఓకేనా? మూవింగ్ యానిమేషన్స్ అంటే ఒక బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అనేది మూవ్ అవుతూ కార్ ఏ విధంగా కార్ గేమ్స్. ఓకేనా? మీరు జనరల్గా కార్ గేమ్స్ ఏ విధంగా డెవలప్ చేస్తారనేది ఈ యొక్క మూవింగ్ యానిమేషన్స్లో మనము డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ టాపిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటే మీరు సిఎస్ఎస్లో బేసిక్ నుంచి మాస్టర్ అయ్యే అవకాశం ఉంటుంది.